నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూభారతి దరఖాస్తుల మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను విస్తృతంగా తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనల్లో జాప్యానికి తావు లేకుండా వెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదే చెప్తున్నప్పటికీ అర్జీల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనల్లో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గౌడెన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసీల్దార్ ఆఫీసు తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా తహసీల్దార్ ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. ఆదేశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదే చెప్తున్నప్పటికీ అర్జీల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతుందని నిలదీశారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అంతకుముందు సిహెచ్సిని సందర్శించిన కలెక్టర్ ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సినేషన్ రూమ్, ఆయుష్ విభాగం, ప్రసూతి గది, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్తో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. సిహెచ్సి పనితీరు, నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఔషధాల గురించి ఆరా తీశారు. సిహెచ్సి ద్వారా నిరంతర సేవలు అందించాలని, సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించారు. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ గర్భిణీలకు క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షలను 100% జరిగేలా పర్యవేక్షణ జరపాలని వైద్యాధికారులను సూచించారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నవిపేట, దర్యాపూర్లలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటరమణ, ఏఓ నవీన్, వెటర్నరీ డాక్టర్ బి నరేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, ఫర్హత్ తున్నిసా,
తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని శాసనసభలో కోరగా ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కళాశాల మంజూరు చేశారని డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు. డిచ్పల్లిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిచ్పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కృషితో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జిల్లాలో తెలంగాణ విశ్వవిద్యాలయం 400 kV సబ్స్టేషన్, పిఎఫ్ కార్యాలయం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నిజామాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసంగ్, ధర్మగౌడ్, గొట్టిపాటి వాసు, గుడి నరేందర్ రెడ్డి, సాయిరెడ్డి, నీరడి దేవరాజు, రామకృష్ణ, భాస్కర్, డాక్టర్ లింబాద్రి, మంద ఏగొండ, ఎడ్ల అనంతరావు, లక్ష్మి, గంగాధర్ గౌడ్, బూస సుదర్శన్, డాక్టర్ ఏజీ దాస్ పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుందని చెప్పారు. యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివితే విజయం మీ సొంతం అవుతుందని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి భరోసా కల్పించారు. ఉద్యోగం రాకపోతే నిరాశ చెందకుండా స్వయం ఉపాధి కల్పించేలా కంపెనీలు పెట్టాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని హితవు పలికారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఏసీపీ పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రమావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 2024-25 అకాడమీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అవార్డుల ప్రదానం చేశారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదివితే విజయం మీ సొంతం అవుతుందని అన్నారు. ఉద్యోగం రాకపోతే నిరాశ చెందకుండా స్వయం ఉపాధి కల్పించేలా కంపెనీలు పెట్టాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. యువత గంజాయి, డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచించారు. కానీ మనం చిన్న వస్తువులు కూడా తయారు చేసుకోకుండా ఈరోజు చైనా మీద మిగతా దేశం మీద డిపెండ్ పరిస్థితి మనం వచ్చాం. ఇది ఎందుకు లోపం? మెయిన్గా విద్యా వ్యవస్థలో మన లోపం. మన మొదటి నుంచి కూడా మానవులను చూస్తారు కానీ స్కిల్ నేర్పించాలన్న లేకపోవడంతో మనం ఈ పరిస్థితికి వచ్చాం. ఎంతమంది బిఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు రేడియోలో తయారు చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఏ బిఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా రేడియోలో ఏముంటుంది, ఏం చేయాలి, డైవర్స్ ఏం చేయాలి, ఎలా పనిచేసింది, ఏమైంది, ఇది తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా డ్రీమ్ పెద్దగా ఆలోచించండి. ఈరోజు మీరు అందరూ తెలుసు మన ప్రపంచం చేసిన బ్రిటిష్ ఉన్నారు. 6th క్లాస్ చదువుతున్నప్పుడే చెప్పాడు, 6 years చెప్పాడు నేను ప్రపంచ ఛాంపియన్ అవుతాను. ఆ ఏం గోల్ అనేది విద్యార్థులకు స్పష్టంగా ఉండాలి. ఏదో చదివేస్తున్నాం, ఇంటర్మీడియట్ అయిపోతే ఏదో ఎంబీబీఎస్ చేయాలంటారు, ఇంజనీరింగ్ చేయాలంటారు, ఏదో చదివేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు కాదు. మీరు మీ మైండ్లో గోల్ అనేది ఫిక్స్ ఉండాలి. ఫుట్బాల్ మ్యాచ్ చూసుకుంటారు, ఫుట్బాల్ మ్యాచ్లో 4 పోస్టులు ఉంటాయి. 4 పోస్టులు లేకుండా
ఇంకా ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్న డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్, జీజీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, అడ్వకేట్ ఆశ నారాయణ తదితరులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక విద్యార్థి సంఘ సభ్యులను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి టీవీయూవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ అకాడమీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీవీయూవీ జిల్లా కన్వీనర్ అజయ్, సుభాష్, పవన్, సాయి, సోను, సాయి తేజ, సతీష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు మరియు కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళలో ప్రతిభ సాధించిన విద్యార్థులందరూ కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అయితే గత 5 సంవత్సరాలు కూడా ఇక అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కూడా నిజామాబాద్ జిల్లా ఏసీపీ అయినటువంటి రాజారా వెంకటరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరియు డిఐఓ, డిఈఓ అలాగే గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ బీసీడబ్ల్యూ ఆఫీస్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా ప్రజల ఆకాంక్ష విద్యార్థుల పోరాట ఫలితంగానే ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందని పీడీఎస్సీ పేర్కొంది. ఇంజనీరింగ్ కాలేజీ రావడం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ నగరంలో పీడీఎస్యూ నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్ష విద్యార్థుల పోరాట విజయమని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు టెక్నికల్ ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉండాలని కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ వస్తుందన్నారు. నగరంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసిందన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖ కార్యదర్శి మరియు ఉన్నత విద్యా మండలి చైర్మన్లకు, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్లకు అనేక మార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. ఎట్టకేలకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం, వెంటనే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజు ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని పీడీఎస్ విద్యార్థులుగా మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గత కొన్నేళ్లుగా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్లకు, విద్యాశాఖ కార్యదర్శులకు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సలహాదారులకు వినతులు ఇవ్వడం, అదేవిధంగా అనేక దఫాలుగా కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకాలు, ర్యాలీలు అనేక దఫాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే కాకుండా ఉమ్మడి నిజామాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రావడం ఎంతో వాళ్ళ ప్రజల ఆకాంక్షలని విద్యార్థుల పోరాట ఫలితంగా ఇది రావడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, అదే అర్బన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులకు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. బీసీ బిల్లు సాధనకై 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యూటీఎఫ్ జాగృతి నేతలు కోరారు. కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న అంశంపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. బీసీ బిల్లు సాధనకై జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యూటీఎఫ్ జాగృతి నిజామాబాద్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని దీక్ష తలపెట్టారని,
ఇట్టి దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు జాగృతి అధ్యక్షులు సాల్వాచారి అవంతి కుమార్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తానన్న అంశంపై నోరు మెదపడం లేదని తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవిత అన్ని జిల్లాల్లో బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక ధర్నాలు, బీసీ మేధావులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిటీకి సమగ్ర నివేదికను సైతం అందజేయడం వల్లనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై చలనం వచ్చిందన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు దర్శనం దేవేందర్, తెలంగాణ శంకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఈ ఆర్డినెన్స్ని ఆమోదించి ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఇలా కవితక్క గారు యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6, 7వ తేదీల్లో 4వ తేదీ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతున్నటువంటి 72 గంటల నిరాహార దీక్ష, 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 42% రిజర్వేషన్ సాధన కోసం పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. దానికి నిజామాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ జాగృతి అభిమానులు కావచ్చు, కవితక్క గారి అభిమానులు కావచ్చు, యూపీఎఫ్ నాయకులు కావచ్చు, యూపీఎఫ్ కార్యకర్తలు కావచ్చు, అలాగే ఇవాళ మన సమస్య కోసం, ఒక బీసీల సమస్య కోసం తాను బీసీగా కాకపోయినా సామాజిక స్పృహతోటి ఉన్నటువంటి ఏ నాయకులైనా స్పందించే గుణం ఉండాలి. ఇలా బీసీ కాకపోయినా బీసీలకు రావాల్సినటువంటి హక్కు కోసం 42% రిజర్వేషన్ కోసం ఇలా మన కోసం కవితక్క గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. పారిశుద్ధ నిర్వహణలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని బాన్స్వాడ బల్దియా కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. కార్మికుల ఆరోగ్య విషయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని, ప్రతి నెల ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు పనిచేస్తారని, 100 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంట్లో భాగంగా సిడిఎంఏ గారు అన్ని రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు 100 డేస్ కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ 100 డేస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయింది. దీంట్లో భాగంగా మెప్మా తరఫున అర్బన్లో ఉంటుంది, మెప్మా రూరల్లో ఐటీఐపీ అంటారు. ఆ మెప్మా తరఫున కూడా ఇది 2వసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, తర్వాత రిసోర్స్ పర్సన్స్, ఆ విధంగా ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, మిగతా బయట వాళ్ళు కూడా ఇక్కడ మా కార్యాలయంలోకి వచ్చిన వాళ్ళు కూడా చెకప్ చేయడం జరిగింది. దీనికి మెడికల్ బృందం వారు, బస్సు దవాఖాన వారు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వారు కానీ, మెడికల్ బోర్డు నుంచి కానీ అన్ని విభాగాలకి వెళ్ళి సిస్టర్స్, డాక్టర్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సహకరిస్తున్నారు. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహిర్ అన్న బాహుసాటే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని నూడా చైర్మన్ కేశవేన్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహిర్ అన్న బాహుసాటే ఆశయాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధించాలని నూడా చైర్మన్ కేశవేను అన్నారు. ఆ మహానుభావుడి 105వ జయంతి సందర్భంగా నగరంలోని బైపాస్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా ప్రాంతంలో ఆయన జయంతి నిర్వహించారు. నూడా చైర్మన్ కేశవేను లోక్ షాహిర్ అన్న బాహుసాటే విగ్రహం పక్కన జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన విగ్రహం పూర్తయినందున ఇదే నెలలో విగ్రహావిష్కరణ కూడా ఉంటుందని చెప్పారు. ఆ రోజుల్లోనే ఆయన దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం తమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. అందుకే ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం, వారి సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, త్వరలోనే ఇండ్లు లేని నిరుపేద వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి వారికి అందిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాడ్, ఉపాధ్యక్షులు తాయి కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. వారి గురువైన
లోక్షాయర్ అన్నాబాబు సాటే గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వారు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి కులంకు చెందిన చిహ్నమైన జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరాఠా సోదరులందరికీ కూడా అన్నాబాబు సాటే గారి జన్మదిన సందర్భంగా నేను నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ మరియు నుడా చైర్మన్గా, అలాగే పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మా పెద్దలు డి రాజేశ్వరరావు గారి ఆలోచన సూచనల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి వీరి కళ్ళల్లో నేను ఆనందం చూడడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వీరు ఆయన గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలలో ఎన్నో రకాలుగా ఆలోచన చేసి విజ్ఞాపన అందజేసినా కానీ వారు సహకరించలేదు. ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మా నాయకులు డి రాజేశ్వరరావు గారు కానీ మేము కానీ ఇక్కడ అన్నాబాబు సాటే గారి విగ్రహానికి మేము రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే వీరి పెద్దలు శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, సాయి గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి స్నేహితులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి అన్నారు. ఈ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు 2 దశాబ్దాలుగా వేచి చూశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీని నెలకొల్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ఈ కళాశాల ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, పార్టీ నాయకులు బాలరాజ్ నాయక్, నర్సారెడ్డి, దేగం సాయిలు, సల్ల రాజారెడ్డి, ఆసిఫ్, శోభన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో డీసీమా సహాయంలో తెలంగాణ యూనివర్సిటీ రావడం కాంగ్రెస్ హయాంలో అప్పుడు జరిగిందంటే, మళ్ళీ ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం, మరి దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి,
ఇక్కడ ఉన్నటువంటి బీసీ అధ్యక్షులు మహేషన్న గారికి, పెద్దలు తారిఫినందన్ గారికి, బోధన ఎమ్మెల్యే కృష్ణరెడ్డి గారులకు ముఖ్యంగా ప్రత్యేకించి మరీ దీనికి పట్టుబట్టి సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇలా ఈ డిగ్రీ మన ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఇక్కడ మారుమూలమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ యూనివర్సిటీలో చాలామంది పిల్లలకు నిలదొరుకుతాయి. కాబట్టి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దొంగతనాలు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ఎక్స్ రోడ్ బైపాస్ కాజా హోటల్ చౌరస్తాలో శుక్రవారం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సందర్భంగా సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించడానికి నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ఇందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆరిఫ్, సిఐ సురేష్ ప్రత్యేక శ్రద్ధతో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్థానిక రూరల్ ఎస్ఐ ముందుకు వచ్చి 8 సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతిక్షణం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సీసీ కెమెరాలు నిఘా పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్థానికుల సహకారం లేనిదే ఏమీ చేయలేమన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తారకరామ్ నగర్ తర్వాత ఖానాపూర్ ఏరియాలో 8 కెమెరాలు కమ్యూనిటీ సహాయంతో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ ముందుకొచ్చి వాళ్ళ ఎక్కడైతే నివాస ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పోలీసుతో సహకరించి ఈరోజు 1,20,000 రూపాయలు ఇచ్చి 8 కెమెరాలు ఈరోజు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది, తెలంగాణ పోలీస్ చెప్తా ఉంది, ప్రతి ఒక్క కెమెరా మనకి 100 కానిస్టేబుల్తో సమానం. కానిస్టేబుల్ ఒక ప్రాంతంలో ఉంటే అబ్జర్వేషన్ ఉండకపోవచ్చు, కానీ కెమెరా 24 గంటలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా జరగకుండా నిరోధిస్తుంది. ఒక ప్రాంతంలో కెమెరా ఉంది అంటే వచ్చే వాళ్ళు కూడా అరే ఏరియాలో మనం ఏదైనా నేరం చేస్తే దొరుకుతామన్న దాంతో నేరాలు చేయకుండా ఉంటారు. తర్వాత అలానే నేరాలు చేసినా కూడా పోలీసు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఏంటంటే కెమెరా ఉంది, మన పోలీసు వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేస్తారన్న నమ్మకం ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. మరిన్ని కెమెరాలు ఈ ఏరియాలో ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. చాలా సంఘటనలు మనం కెమెరాల ద్వారానే మనం ఈరోజు డిటెక్ట్ చేసుకుంటాం. జాన్కంపేట స్వయంభూ శ్రీ లింగేశ్వర ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో గల స్వయంభూ లింగేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు నగదు, ఆలయ నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లినట్టు ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ తెలిపారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నూతనంగా నిర్మాణం జరుగుతున్న ఆలయంలో స్వయంభూ లింగాలు, నందీశ్వర విగ్రహాల వద్ద భక్తులు సమర్పించిన నగదుతో పాటు మొక్కులు చెల్లించుకున్న ముడుపులు దొంగలెత్తుకెళ్లారు. ఈ విషయంపై ఆలయ కమిటీ వారు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎడపల్లి పోలీసులు దొంగతనానికి పాల్పడిన 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సందర్భంగా ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు ధనుంజయ్, సంగారెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, బంజా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 30వ తారీఖు నాడు రాత్రి 9:20 సమయంలో దుండగులు వచ్చి శివాలయం స్వయంభూ లింగేశ్వర ఆలయం లోపల అన్ని వస్తువులన్నీ ఇరుముళ్ళు ఇప్పుకుంటా డబ్బులు తీసుకోవడము, పైసలు గల్లబుడ్డి ఇప్పుకునే పైసలు తీసుకోవడము, అన్ని వస్తువులను ఎత్తేసారు, మైక్ సెట్ అవన్నీ. లాస్ట్కు మా చేతితో మాకు సీసీ ప్రొడక్షన్ మేము చూస్తే పొద్దున్న వచ్చి పంతులు మాకు చెప్పగానే చూస్తే ఏంటంటే మాకు గడ్డపార చేతిలో ఒక మూటలాగా కనిపించింది. వెంబటే ఎడపల్లి పిఎస్కు సీసీ కెమెరాలు రికార్డింగ్ పంపించాం. వాళ్ళు నిన్న మధ్యాహ్నం మాకు దుండగులను పట్టుకొచ్చారు, ఇక్కడ చూపించారు. వాళ్ళు అని చెప్పి మేము కన్ఫర్మ్ చెప్తే ఎడపల్లి మండలం తీసుకెళ్ళారు. మేము కాంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఒకటేంటంటే ఈ స్వయంభూ లింగేశ్వర ప్రత్యేకత ఏంటంటే గతంలో ఇక్కడ గుడి ఉన్నట్టున్నది. ఎంత పవర్ఫుల్ అంటే
మేము శివరాత్రి నాడు మాకు స్వయంభూ కనిపించిండు. ఇప్పుడు అతి తొందరలో ఇంత గుడి నిర్మాణం అవుతుంది, అంత భక్తుల సహకారంతో. మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. వీరి ఆందోళనకు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. నగరంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల రీలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ధర్నా చౌక్లోని దీక్షా శిబిరాన్ని ఏఐఎస్ఎఫ్ పౌర హక్కుల సంఘం జన విజ్ఞాన వేదికల నాయకులు రఘురాం నాయక్, రవీందర్, నర్రా రామారావు దీక్షా శిబిరాలను సందర్శించి కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షత వహించగా ఆల్గోట్ రవీందర్, నర్రా రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీఎం పోషణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. మాటల్లో పౌష్టికాహారం పెట్టాలని చెబుతున్న చేతల్లో ఆహారానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా నాణ్యమైన వస్తువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా ఈ పథకం కొనసాగటం కష్టతరం అవుతుందన్నారు. ఒక విద్యార్థికి నాణ్యమైన భోజనం పెట్టాలంటే ఇప్పుడున్న ధరల నేపథ్యంలో 25 రూపాయల ఖర్చు అవుతుందని, 10 రూపాయలతో ఏ రకంగా నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యమవుతుందో ప్రభుత్వం వివరించాలన్నారు. భోజనాన్ని వంట చేసి పెట్టే కార్మికులకు వేతనాలను కూడా ప్రభుత్వం పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, కార్మికులకు అపాయం జరిగితే రక్షణ కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని, వారి గుర్తింపు కోసం యూనిఫామ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక ఎజెండాగా తీసుకొని వీళ్ళకి అండగా నిలబడదామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి ఓమయ్య వాళ్ళ సంస్థ ఏఐటీసీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశం, నేను సుమారు 2005 నుంచి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని పులాంగ్ ఫీడర్ లైన్ చెట్ల కొమ్మలను తొలగించడానికి శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజామాబాద్ టౌన్ ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. పులాంగ్ ఫీడర్ పరిధిలోని రానా టవర్, అభ్యాస స్కూల్ ఏరియా, ఇందూరు వినాయక ఆకాష్ అపార్ట్మెంట్, శివాలయం ఏరియా, కాకతీయ స్కూల్, దేవి టాకీస్, పులాంగ్, వేణుమాల్, నిఖిల్ సాయి, వంశీ హోటల్ రోడ్, రైతు బజార్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఆదివారం నాడు వన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్కలు హాజరై మొక్కలు నాటుతారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చెప్పారు. వారు మొక్కలు నాటేస్తారని వినయ్ రెడ్డి పరిశీలించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు శుక్రవారం నాడు హైదరాబాద్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, పార్టీ పటిష్టత కోసం చేపట్టాల్సిన అంశాలపై చర్చించినట్టు సమాచారం. డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయగా బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల కృషి ఫలితంగా ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందని ఈ సందర్భంగా జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతోనే కళాశాల మంజూరైందని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సతీష్, కార్తిక్, నరేష్, పిల్లి శ్రీకాంత్, విజయ్, వీపాల్, రమణ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదని కోటగిరి గ్రామానికి చెందిన విశ్వజిత్ గౌతమ్ కృష్ణ నిరూపించారు. నవోదయ, సైనిక్ స్కూళ్లలో సీట్లు సాధించడం సంతోషకరమని మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ, మున్నూరు కప్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆ విద్యార్థులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత విద్యాలయాల్లో సీట్లు సాధించవచ్చునని అన్నారు. విశ్వజిత్లను ఆదర్శంగా తీసుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, అనిల్ కుమార్, కాపుగండ్ల శ్రీనివాస్, సంతోష్, బర్ల సాయిలు, గోపి, కృష్ణ, బీర్కూర్ శ్యామ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, ఎల్లారెడ్డి పరిధిలో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బకాయి పడిన బిల్లులు వెంటనే చెల్లించాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్ష చేశారు. సందర్భంగా భోజన ఏజెన్సీ కార్మికులు మాట్లాడుతూ 6 నెలల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. అప్పులు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు పలికారు. కోటగిరి, పోతంగల్ మండలాల మాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. సందర్భంగా ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం సాయన్న మాట్లాడుతూ మాల కులస్తులకు 5% రిజర్వేషన్ ఇచ్చి 22వ రోస్టర్ పాయింట్ ఇవ్వడం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో మాలలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బాన్స్వాడ డివిజన్ అధ్యక్షుడు మీర్జాపూర్ సాయన్న, బాన్స్వాడ డివిజన్ కార్యదర్శులు బేగరి రాములు, పుప్పాల సాయిదయ్య, మోరె జీవన్, కోటగిరి మండల అధ్యక్షులు దండు భూమేష్, ఉపాధ్యక్షులు పాల గంగారం, కాలే సాయిలు, బేగరి గంగాధర్, లక్ష్మణ్, విఠల్ మారుతి, గంగారం కిషన్, మొగులప్ప పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో లోక్ షాహిర్ అన్నా బాహు సాటే 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కోటగిరి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు హస్గులా శ్రీకాంత్ జెండా ఆవిష్కరించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టపాకాయలు కాల్చారు. సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరా మాట్లాడుతూ గ్రామాన మాదిగలు అన్న బహుసాటే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఆయన గొప్ప కవి, రచయిత అని లోక్ షాహిర్ అనే పేరు పొందారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పోతంగల్ మండల అధ్యక్షుడు యాదవరావు, ఉపాధ్యక్షుడు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రేణి సాయిలు, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సాయిలు పేగులాలయ్య, హెగ్దేలి శంకర్ యాదవ్, సంజీవ్, గంగారం, పోషెట్టి, శ్రీకాంత్, ఎత్తొండ సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ ఆగస్టు 13న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించబోయే చలో హైదరాబాద్ మహాగర్జన సభను వికలాంగులు, చేయుత పింఛన్దారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 5వ తేదీన ఆర్మూర్కు మందకృష్ణ మాదిగ వస్తున్నారని, మహాగర్జన సన్నాహక సదస్సులు విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణత వారికి 15,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్దారుల మహాగర్జనను సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య, మాదిగ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు ఎర్రోల మారుతి, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు పిల్లన గోయల సావిత్రి, మండల ప్రధాన కార్యదర్శి పేరావాలి నాగభూషణం, తాడెం అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా 10 మండలాల నుంచి 2 చొప్పున వచ్చిన సిఆర్పి కృషి సఖీ సభ్యులకు జూలై 28 నుంచి ఈ నెల 3 వరకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో శుక్రవారం పాపారావు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. మహిళలకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతం ఏ విధంగా చేయాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. రైతు శిక్షణ శిబిరంలో ఏడీఏ దైవగ్లోరీ, మండల వ్యవసాయాధికారి సిద్ధిరామేశ్వర, ఆత్మ బీటీఎం భరత్ కుమార్, రైతు పాపారావు, వివిధ మండలాల నుంచి వచ్చిన కృషంసకి మహిళలు పాల్గొన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు పాతూరి లక్ష్మారెడ్డి పదవీ విరమణ సన్మాన మహోత్సవం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం శంభూరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని
మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ శుక్రవారం తహసీల్దార్ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. గుడికి బడికి ఇతర ప్రజా అవసరాలకు కేటాయించిన ప్లాట్లను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని తక్షణమే అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాక గ్రామంలో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లలో 10% భూమిని సైతం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు అబ్రర్, సుభాష్, గంగాధర్, లింగం, సురేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. అర్జీల పరిష్కారంలో జాప్యంపై అధికారులను నిలదీసిన కలెక్టర్. నవిపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను విస్తృతంగా తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.